2023 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులందరం కలిసి ఉస్మానియా వేదికగా మాట్లాడుకొని ఉమ్మడి కార్యాచరణగా ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనే ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ఈరోజు సమావేశం కావడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మా సురేష్ యాదవ్ అన్న, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి తిరుపతి యాదవ్ బ్రదరు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ పేరు పరకాల కాన్స్టిట్యున్సీ, కోరుట్ల కాన్స్టిట్యున్సీ, ఇంకా వస్తున్నారు గోషమాల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. టోటల్గా 46 మంది తెలంగాణలో పోటీ చేసిన భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరం కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈ ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని నిర్ణయం, ఉమ్మడిగా సమిష్టి నిర్ణయం. చూడండి, స్టేట్ ఎలక్షన్ అయితే అయిపోయినాయి. స్టేట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది. సో బట్ సెంట్రల్లో అది దేశం సంబంధించిన విషయం ఉంటుంది. దేశం కోసం ఆలోచించే లీడర్ ఉండాలి. ప్రస్తుతం టీఆర్ఎస్ అయితే స్టేట్ అధికారంలో లేదు, కాంగ్రెస్ ఉంది. బట్ కాంగ్రెస్ చరిత్ర చూస్తే కాంగ్రెస్ ఏనాడు కూడా దేశం గురించి ఆలోచించలేదు. లాస్ట్ మనం 10 years నుంచి చూస్తున్నాము. బీజేపీ వచ్చినప్పటి నుంచి అపోజిషన్ పార్టీ చాలామంది అంటారు ఏం మంచి జరగలేదు. బట్ గ్రౌండ్ ద లెవెల్ చూస్తే చాలా వరకు మంచి జరిగి ఉంది. సో ఆ తర్వాత దేశ సంరక్షణ గురించి చూస్తే అసలు అంతకుముందు 2014 బిఫోర్ చాలా బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటివి, చాలా మత కలహాలు గొడవలు జరిగేవి. బట్ లాస్ట్ 10 years నుంచి చాలా తగ్గినాయి. మన జనాలు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. సో డెఫినెట్లీ బీజేపీ రావాలి, బీజేపీ వస్తుంది కూడా. బీజేపీ అబ్కి బార్ 400 seats గ్యారంటీగా వస్తాయి. నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అవుతారు. ఇది నా ఒక్కటే ఒపీనియన్ కాదు, దేశంలో ఉన్న 140 crores జనాలు ఇదే ఆలోచన ఉంది. అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. దేశం కోసం ఎవరైతే ఆలోచిస్తారో అందరూ మోడీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. బీజేపీ మోడీ అవుతాడన్నా, బీజేపీకి వేస్తాం. అట్లా బీజేపీ వస్తారు. ఎవరు అంత అంత సీన్ లేదు, అంత సీన్ లేదన్నా. రాదు. ఏం చేసిండు అని చెప్పి, ఏం చేసింది చెప్పానా? లే ఒక మాట, అన్నీ చేసిండు. మీకు తెలియదేమో అని చెప్పు. పథకాలు అంటే అన్నీ వచ్చినాయి, కానీ వచ్చేటోళ్ళకి అయితే వచ్చినాయి. మాకైతే ఇప్పటిదాకా రాలే. మాకైతే అన్ని విధంగా అయితే ఓకే ఉన్నాం. వచ్చేటోళ్ళకి వచ్చింది గరీబోళ్ళకు, ఇంకేం కావాలి? అందరూ తెలుసు, మీకు తెలియదా? కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నా అంటే మాకు కావాల్సినవి అన్నీ ఇవ్వలే. ఇప్పుడు సెంట్రల్లో గెలుస్తాను ఇస్తా అంటే మనం చెప్పలేము ఏ టైంలో ఎవరో గెలుస్తారో. మాకు కావాల్సినవి ఇవ్వలే. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ పెట్టిండు. మాకు పొద్దున్న ఎంత జల్దీ బయలుదేరినా వాళ్ళందరూ ఎక్కేస్తారు. మాకు సీట్లు ఏంలో అన్నీ వాళ్ళకే ఫ్రీ. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దాంట్లో పోయి కూర్చుంటే మాకు తిడతారు. ఓకే, వెనకాల దాంట్లో కూడా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఇక మాకు ఉన్న సీట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అందుకనే మాకు కాంగ్రెస్ వద్దు, బీజేపీ.